Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయి? ఇది ప్రతి ఒక్కళ్ళకి ఆసక్తి కలిగిస్తుంది. జనరల్గా తమిళనాడు ఎన్నికలు అంటే డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే రెండు పార్టీల మధ్య ఉంటుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఆసక్తి కలుగుతుందంటే సినీ నటుడు విజయ్ ఇప్పుడు రంగప్రవేశం చేయడం. సురేష్ గారు, ఇప్పుడు తమిళనాడు ఎన్నికలకు సంబంధించి రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ పోలింగ్ ఉంది. ఎలా ఉండబోతున్నాయి, మీ అంచనా ఏంటి? మనం మీడియా చూస్తే, నేషనల్ మీడియా కానీ తమిళ మీడియా చూస్తే కన్నా చాలా టైట్ ఫినిష్ ఉందని చెప్తున్నారు అన్నమాట. మన దగ్గర కూడా ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు చేసిన సర్వేలో మూర్తి గారితో మాట్లాడుతున్నారు, ఇదే ఒక న్యూస్ బయటకు వస్తుంది. ముందు మొదలైనప్పుడు స్టాలిన్కి చాలా పెద్ద లీడ్ ఉండే ఎలక్షన్ టైంలో. ఫస్ట్ మీకు గుర్తుంటుంది, గ్యాప్ ఆల్మోస్ట్ 60 సీట్ల గ్యాప్ ఉండే. కానీ సెకండ్ సర్వేకి వచ్చేదాకా 40 అయింది, దాని తర్వాత 30 అయింది, ఇప్పుడు 20 కూడా కావచ్చు అని చెప్తున్నారు. అదే టైంలో మీరు చెప్పిన దాంట్కి విజయ్ టీవీకే ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు తీసుకెళ్తారు దాని మీద ఉంటుంది. బహుశా వాళ్ళ సీట్లు కూడా గెలవలేకపోతారు, వాళ్ళు ఒకటి కూడా అది జరగవచ్చు. ఈవెన్ విజయ్ కూడా గెలుస్తాడో లేదో డౌట్. కానీ మీరు ఒకసారి 10% కన్నా ఎక్కువ ఓట్లు తీసుకెళ్ళిపోతే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది మనం కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చూడాల్సి వస్తుంది. అది బహుశా రిజల్ట్ వచ్చినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే రిజల్ట్ ముందు ఎగ్జిట్ పోల్ వస్తుంది, కానీ ఎగ్జిట్ పోల్ అంత రిలయబుల్ కాదు. ఎందుకంటే మనం ఈవెన్ వెస్ట్ బెంగాల్ కూడా చూస్తే ఇదే నడుస్తుంది. పవన్ గారు చాలా మటుకు క్లోజ్ కాంటెస్ట్, ఎక్కడెక్కడ 5% కన్నా తక్కువ ఓడిపోయారు. అట్లాంటి సీట్లో చాలా మటుకు ఎలక్షన్ రిజల్ట్ మారిపోతుంది. దానికి 2 కారణాలు ఉన్నాయి తమిళనాడులో. ఒకటి టీవీకే, రెండోది 1 కోటి మంది దాకా ఓట్ లిస్ట్ని తీసేశారు ఎస్ఐఆర్లో. అది మనం ఫ్యాక్టర్ చేయట్లేదు తమిళనాడులో అసలు. ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. అక్కడ పార్టీలు కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూసిన గొడవ చూస్తే మిగతా ఎక్కడ ఇంత అస్సాంలో కూడా లేదు. అస్సాంలో ఎస్ఐఆర్ జరగలేదు, ఎస్ఆర్ జరిగింది, స్పెషల్ రివిజన్ జరిగింది అంతే. కానీ తమిళనాడులో 1 కోటి మందిని తీసేసిన తర్వాత ఎవరు ఏమనట్లేదంటే నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారా? ఆ ఓట్లు ఎవరివి తెలియదు, అదే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఇంత క్లోజ్ కాంటెస్ట్ వస్తుందంటే బహుశా అది డిఎంకేదే ఉండొచ్చు. ఎప్పుడు అంతే ఉంటుంది. ఈ లీడింగ్ పార్టీ ఎవరు ఉంటారో, ఎవరు గెలిచారో లాస్ట్ టైం, వాళ్ళకే థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఓట్లే తగ్గుతుంది డెఫినెట్గా. అన్లెస్ మీరు ఒక మైనారిటీ డామినేటెడ్ సీట్కి వెళ్ళి అక్కడ ఓవేసీ లాంటి వాళ్ళు వచ్చి పోటీ చేస్తే దాని ఓటు కట్ అవుతుంది అక్కడ. దాంతోపాటు అక్కడ ఎంతమంది ఓటుని డ్రాప్ చేశారో దాని మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెస్ట్ బెంగాల్ వైపు చూస్తే కూడా అంతే, చాలా మటుకు డిలీషన్ జరిగింది, ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో జరిగింది. అది కాకుండా కొన్ని హిందూ డామినేటెడ్ ఏరియా కూడా జరిగింది, మతువా కమ్యూనిటీ లాంటి వాళ్ళకి. అక్కడ ఎస్ఐఆర్ మీద అసలు ఫోకస్ అంతా, ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా దాని మీద జరుగుతుంది. ఇక్కడ తమిళనాడులో అది కాదు. తమిళనాడులో స్టాలిన్ ఒకటి ఏంటంటే ఆయన ఇచ్చిన బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ అంతే. అక్కడ ఇంత డబ్బులు ఇచ్చాను, ఏమి ఇచ్చాను, ఇంత మహిళలకి ఇంత ఇచ్చాను, వాళ్ళకి ఇంత ఇచ్చాను, పేదవాళ్ళకి ఇంత ఇచ్చాను, ఓల్డ్ ఏజ్ హోమ్ ఇంత ఇచ్చాను, బియ్యం ఇవ్వబోతున్నాను, అన్నీ అదే నడుస్తుంది. ల్యాప్టాప్లు ఇస్తాను, ఓకే, సైకిల్ ఇస్తాను. జనరల్గా ప్రతి ఎన్నికల్లో ఈ స్కీమ్స్ పెద్ద స్కీమ్స్ ఉంటాయి. అంటే 8,000 రూపాయలు కూపన్ ఇస్తాను, అది మీరు వెళ్ళి ఏమైనా కొనుక్కోవచ్చు, టీవీ కావాలంటే, మిక్సీ కావాలంటే ఏదైనా కొనుక్కోవచ్చు. అది ఒకటి నడుస్తుంది స్టాలిన్. ఏడీఎంకి కూడా తక్కువ కాదు. వాళ్ళ స్కీమ్ మొత్తం టోటల్ అప్ చేస్తే మీరు 72,000 కోట్లు వస్తుంది. అంటే అది ఎప్పుడు మనకు తెలుసు. మనప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీరు గెలవరని చెప్పినప్పుడు మీరు నేను ప్రతి మనిషికి 10 లక్షలు ఇస్తా అంటారు మీరు. ఎందుకంటే మీకు తెలుసు మీరు గెలవరని. సో చెప్పడానికి ఏముంది, చెప్పేస్తాం, ఓకే, లగ్గైతో లగ్గే అంతే. అది లాటరీ లాగా ఉంటుంది అన్నమాట అది. కానీ అది జరగదు. ఇది విజయ్ పార్టీనే ఉంటుంది సార్. ఇది చాలా మటుకు. ఎందుకంటే తమిళనాడులో అక్కడున్న క్యాస్ట్ పాలిటిక్స్ చాలా కాంప్లికేటెడ్. గౌండర్లు, వనియార్లు, ఓకే, దళితులు, క్రిస్టియన్స్, ముస్లిం ఓటర్స్, బ్రాహ్మిన్స్ చాలా తక్కువ. వీళ్ళది ఒక్కొక్క ఏరియాలో కాన్సన్ట్రేషన్ ఉంది. సదర్న్ తమిళనాడులో ఒకటి, వెస్టర్న్ తమిళనాడులో ఒకటి, నార్దర్న్ తమిళనాడులో ఒకటి. లీడర్లు తీసుకొస్తున్న ఓట్లు ఉంటాయి దాని నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్సెల్వం, ఆయన కమ్యూనిటీ నుంచి వచ్చే ఓట్లు ఆయనకు వస్తుంది. ఇటువైపు ఈపీఎస్, ఆయనకున్న కమ్యూనిటీ ఓట్లు ఆయనకు ఉంటుంది. కానీ వాళ్ళ దాంట్లో 2-3 స్ట్రాంగ్ లీడర్స్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లం అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సెంగోటియన్, ఆయన టీవీకేకి వెళ్ళారు, ఆయన ఓట్లు ఉంటుంది, ఆయన కమ్యూనిటీ ఓట్లు. అది ఎవరికి తీసుకెళ్తారో, ఆయన టీవీకి వెళ్ళి తీసుకెళ్తారో, లేకుంటే ఆయన టీవీకేకి వెళ్ళిండని చెప్పి ఆయన వ్యతిరేకంగా కూడా ఓటేయచ్చు. అది కూడా జరగవచ్చు తమిళనాడులో. సో తమిళనాడు పాలిటిక్స్లో ఈవెన్ మీరు చెన్నై చూస్తే ప్రాపర్, యూజువల్లీ బీజేపీ లాంటి పార్టీ, ఈవెన్ హైదరాబాద్ లాంటి చోట్ల చూడండి, వాళ్ళకి సిటీ బేస్డ్ ఓట్లు ఎక్కువ వస్తాయి.
ఈవెన్ దో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సిటీ బేస్ ఓట్లు గెలుస్తారు. సికింద్రాబాద్ లాంటి చోటు గెలుస్తాడు, మల్కాజిగిరి గెలిచారు. కానీ తమిళనాడులో ఈవెన్ సిటీలో కూడా బీజేపీ గెలవలేకపోతున్నారు. 1000 లైట్స్ ఉండొచ్చు, అన్నానగర్ ఉండొచ్చు, ఏదైనా కాన్స్టిట్యున్సీలో వీళ్ళు గెలవలేకపోతున్నారు. దిస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనుకుంటాను. ఎందుకంటే తమిళనాడులో ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది చాలా స్ట్రాంగ్, మీకు తెలిసిందే. అవును, ద్రవిడియన్ పాలిటిక్స్లోనే మొత్తం నడుస్తుంది అంత స్కీమ్లన్నీ. ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో మీకు సదర్న్ తమిళనాడుకు ఉన్న పాలిటిక్స్ వేరు, నార్దర్న్ తమిళనాడు ఉన్న పాలిటిక్స్ వేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 3 రోజులు క్యాంపెయిన్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే నార్దర్న్ తమిళనాడులో బార్డరింగ్ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు నుంచి మీరు అనంతపురం అటువైపు వెళ్తే చాలా మటుకు తెలుగు డామినేటెడ్ ఓటర్స్ ఉన్నారు. బహుశా మనం దీన్ని ముందు మాట్లాడాం దీని గురించి మనం. అప్పుడు నేను మీకు చెప్పుంటాను దట్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ క్యాండిడేట్ని పెడితే చాలా మటుకు బీజేపీ కానీ అలయన్స్, ఏఐడిఎంకే అలయన్స్కి అది చాలా బెనిఫిట్ వస్తుందని చెప్పాను నేను. అయితే కాంట్రవర్సీ అయింది కదా ఈ సనాతన ధర్మ డిఎంకే వర్సెస్. అదే సో చేయాలండే యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఒక 5-6 క్యాండిడేట్ని పెట్టాలండే అక్కడ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో. అండ్ వీళ్ళతో పొత్తు పెట్టుకొని, ఇండిపెండెంట్గా కాదు, పొత్తు పెట్టుకొని పెట్టాలండే. వీళ్ళు కూడా ఇస్తుండే బహుశా 5-6 సీట్లు, ఎందుకంటే ఆ తెలుగు ఓటర్స్ని మొత్తం గుంజుకోవచ్చు. ఈ చంద్రబాబు గురించి చెప్పండి. చంద్రబాబు గారు ఆ క్యాంపెయిన్కి ఎందుకంత రెస్పాన్స్? సార్ న్యాచురలీ కదా, ఆ ఏరియాలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు చాలామంది, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు మీరు బెంగళూరు చూడండి సార్, బెంగళూరులో ఆల్మోస్ట్ 30% మంది పాపులేషన్ ఇస్ తెలుగు. వీళ్ళందరూ బెంగళూరు, అక్కడ నార్దర్న్, ఇది సేమ్ లైక్ తమిళనాడులో ఏం నడుస్తుందో అదే కర్ణాటకలో కూడా ఉంది అది. ఓకే, మీరు పెనుకొండ వైపు నుంచి వచ్చినప్పుడు కానీ, మీ అనంతపూర్ వైపు నుంచి వచ్చి వాళ్ళు చాలామంది బెంగళూరులో వచ్చి సెటిల్ అయ్యారు. అది బిల్డర్స్ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఈవెన్ వర్కర్స్ ఉండొచ్చు, డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళు న్యాచురల్లీ అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఎన్నో 20-30 సంవత్సరాల నుంచి అక్కడ ఓటర్ చేసుకుంటున్నారు. ట్రాన్సియెంట్ వర్కర్స్ కాదు. అంటే మన దగ్గర చూస్తాం, మనం ఆంధ్ర వైపు ఓటేస్తే ఆ రోజు ఆంధ్రాకి వెళ్ళిపోతారు అందరు ఇక్కడ నుంచి చాలామంది వర్కర్స్. కానీ లాస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ కొంచెం స్మార్ట్ పని చేశారు, ఒకటే రోజు 2 ప్లేస్లో ఓటింగ్ పెట్టేశారు. తెలంగాణ, ఆంధ్ర ఒకటే రోజు. సో ఎక్కడికి వెళ్ళలేకపోయారు ఎవరు. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే స్టాలిన్ వైపు నుంచి స్టాలిన్కి ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది. ఎందుకంటే బహుశా నెక్స్ట్ ఎలక్షన్ ఆయన పోటీ చేయరు, కొడుకు చేస్తాడు. ఆల్రెడీ ఆయన్ని ఒక ఇయర్ అపరెంట్గా నామినేట్ చేసి అంతా మాడ్యులేట్ చేసి తీసుకుంటున్నారు. కానీ విజయ్దే ఉంటుంది, ఎందుకంటే విజయ్ కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను అది దీని గురించి, పవన్ కళ్యాణ్ వర్షన్ 1గా మారిపోతారు. పవన్ కళ్యాణ్కి ఫస్ట్ టైం జరిగిన తప్పులు విజయ్ ఈసారి కూడా చేస్తున్నారు. బేసిక్లీ మీరు కాడర్ బిల్డప్ చేయలేదు, మీరు మీ స్టార్ పవర్ మీద డిపెండ్ అవుతున్నారు. మిమ్మల్ని చూడాల్సిన వచ్చిన మనుషులు మీకోసం ఓటేస్తారా లేదా అని ఎవరు చేస్తారు, ఎవరు చెక్ చేస్తారు? అది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి బూత్లో మీ దగ్గర 10 మంది ఉండాలి. అట్లాంటి ఎన్ని బూత్లు ఉంటాయి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో? 300, 400, 500 బూత్లు ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంతమందిని మెయింటైన్ చేయగలరా? వాళ్ళ నడుమిట్లో కోఆర్డినేషన్ చేయగలరు. ఇది బీజేపీ లాంటి పార్టీనో, లేకుంటే ఏఐడిఎంకే లాంటి పార్టీనో, ఈవెన్ డిఎంకే లాంటి పార్టీ కూడా చేయొచ్చు. బహుశా కాంగ్రెస్ వాళ్ళతో కాదు, ఎందుకంటే వాళ్ళకి అంత కాడర్ లేదు తమిళనాడు. కానీ బీజేపీకి తక్కువ సీట్లు ఉంటే కూడా, తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటే కూడా వాళ్ళ కాడర్ ఉంటారు. వాళ్ళకి అది ఎస్పెషలీ ఆర్ఎస్ఎస్ వైపు నుంచి ఉన్న కాడర్, సంఘ్ పరివార్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతి బూత్లో 10 మంది ఉంటారు. ఐ థింక్ విజయ్ చేసే అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే, ఫస్ట్ మీరు అన్ని సీట్ల పోటీ చేయక్కర్లేదు. మీరేం చేస్తారంటే యువర్ థిన్నింగ్ యువర్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు మీ అటెన్షన్ మొత్తం ఈ అన్ని కాన్స్టిట్యున్సీస్ మీద వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే సురేష్ గారు, ఇప్పుడు 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు, అప్పుడు కూడా జనసేన కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేద్దామని మొదట్లో అనుకుందంట. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల మీరు రేపు సీఎం క్యాండిడేట్ కాదు, మీ పార్టీ ప్రధానమైన పార్టీ, ప్రధాన ప్రత్యర్థి కాదు అనే ఒక ఇంప్రెషన్ వెళుతుంది అనేది బాగా ప్రెషర్ వచ్చింది. దాంతో అప్పుడు జనసేన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది అనేది ఒకటి జరుగుతుంది. అంటే అన్ని నియోజకవర్గాల్లో జరగకపోతే ప్రధాన ప్రత్యర్థి డిఎంకేకి కాదు అనేది వెళ్తుంది కదా ఒకటి. మరి ప్రాక్టికల్గా ఆలోచించాలి పవన్ గారు. మీకు ఫస్ట్ టైం మీరు పోటీ చేస్తున్నప్పుడు మీ దగ్గర కార్డర్స్ లేరు, అది మీరు అర్థం చేసుకోవాలి. కార్డర్స్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు 30 సీట్లు పోటీ చేయాలి. అప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అది కూడా మీ స్ట్రాంగ్ ఏరియాలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ కమ్యూనిటీ ఎక్కడ ఉంటారు, అక్కడి నుంచి పోటీ చేయాలి. విజయ్ కమ్యూనిటీ ఎక్కడ ఉన్నారు, బెస్ట్లీ క్రిస్టియన్ ఓటర్స్. అది కాకుండా స్టార్ పవర్ ఉన్న కొన్ని రూరల్ ఏరియాస్లో ఉంటారు. మీరు సిటీలో వెళ్ళి ఎక్కువ స్టార్ పవర్ యూజ్ చేయలేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో చేస్తున్నప్పుడు చాలా మటుకు ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు మీరు చేయరు, అది మనం చూసుకోవాల్సింది అనమాట. ఇది చాలా నేను తమిళనాడులో వస్తున్నాను, చాలా రోజులు చెప్తున్నాను నేను, యూ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ దాట్. అది కాన్సన్ట్రేట్ చేస్తే బహుశా ఆయనకి ఈ ఇప్పుడు రాబోయే
ఎలక్ట్రల్ డిఫీట్ జరగదు అన్నమాట. నేను మీకు తమిళనాడులో కొన్ని ఇన్స్టెన్సెస్ ఇస్తాను పవన్ గారు, మీరు చూడొచ్చు అది ఎందుకని కమ్యూనిటీ బేస్డ్ ఏమేమి ఉంటుంది అనేది. సో ఈ డీలిమిటేషన్ గురించి వచ్చినప్పుడు, గొడవ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, ఇప్పుడు రీసెంట్గా స్టాలిన్ జాన్ మీద పెద్ద స్టోరీ చేసినాడు. అవును. బ్లాక్ షర్ట్ వేసుకొని ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేసాము. విమెన్ రిజర్వేషన్ బిల్. కరెక్ట్, ఆ రిజర్వేషన్ బిల్. ఇప్పుడు మనం తమిళనాడులో చూస్తే, తమిళనాడు వైపు చూస్తే చాలా మటుకు తమిళనాడులో ఎలక్షన్ అర్థమెటిక్తో నడవదు. ఓకే, అది రీజన్ డొమైన్ మీద నడుస్తుంది, ఏ రీజన్లో ఎవరు ఉంటారని. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 years గురించి చెప్పాను మీకు. ఈ 1 years అనేది ఒక కమ్యూనిటీ నార్దర్న్ డిస్ట్రిక్ట్లో చాలా పవర్ఫుల్గా ఉంటారన్నమాట. అది మీరు ఎస్పెషలీ విల్లుపురం లాంటి కాన్స్టిట్యున్సీ కానీ, ధర్మపురి, కృష్ణగిరి, నార్దర్న్ తమిళ, అంటే మీరు కర్ణాటక నుంచి వస్తున్నాడు అదే రూట్, అది హొసూర్, అక్కడ నుంచి వస్తున్నాడు అదే ఉంటుంది అనమాట. సేలం కానివ్వండి, అటువైపు కడలూరు అండ్ వెల్లూరు, ఇక్కడ 1 years ఆర్ వెరీ స్ట్రాంగ్. 1 year కమ్యూనిటీ, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఓబీసీ కమ్యూనిటీ దాని మీద, ఓటు మీద చాలా మటుకు ఉంటుంది. సో వాళ్ళ కమ్యూనిటీ లీడర్స్ మీద ఉంటారు చాలా మటుకు. ఈ కరుణానిధి గవర్నమెంట్ని చాలా మటుకు వీళ్ళు ముందుకు తీసుకొచ్చింది ఈ కమ్యూనిటీ వాళ్ళే అన్నమాట. అది కాకుండా ఈ 20% వీళ్ళకి ఇచ్చిన బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చిన ఓటుతోనే కరుణానిధి గవర్నమెంట్ 1989లో చేశారు అది. దాంతో వీళ్ళు చాలా మటుకు డిఎంకేతోనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా. దాని తర్వాత ఈ కమ్యూనిటీలో ఇంకొక చిన్న మార్పు వచ్చింది. అదేంటంటే మీకు గుర్తుంటుంది, అనుభవమని రామదాస్, ఆయన ఒక పిఎంకే అనే ఒక పార్టీ పెట్టింది, పాటాల్ మక్కులు కచ్చి. దాంతో ఆయన కొడుకుతోనే అనుభవమని రామదాస్ కూడా ఉన్నారు ఆయనతో. కానీ వాళ్ళు ఇద్దరు ఇప్పుడు స్ప్లిట్ అయిపోయారు. ఓకే, సో వాళ్ళ కమ్యూనిటీలో కూడా కొన్ని స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు అనుభవమని ఏమో 18 సీట్లు పోటీ చేస్తున్నారు వాళ్ళ పార్టీ పిఎంకే వాళ్ళు. రామదాస్ సీనియర్ ఏమో వాళ్ళ ఇండిపెండెంట్గా ఆయన ఐ థింక్ 88 సీట్స్లో పోటీ చేస్తారు, 88 సీట్లో పోటీ చేస్తున్నారు. ఆర్ వాజ్ ఇట్ నో, ఐ థింక్ ఇట్ వాస్ 35 సీట్స్, 30 సీట్లో పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఏమవుతుందంటే ఈ 1 year ఓట్స్ స్ప్లిట్ అయిపోతుంది, ముగ్గురులో స్ప్లిట్ అయిపోతుంది. రామదాస్, అనుభవమని రామదాస్ అండ్ డిఎంకే. ఆఫ్ కోర్స్ ఏఐడిఎంకే కూడా ఉంటారనుకోండి, కానీ అనుభవమని రామదాస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. సో యాక్చువల్లీ ఆ ఓటు అక్కడే వెళ్తుంది అనమాట. ఇట్లాంటి పరిస్థితి చూసుకుంటూ పోతే మనకి చాలా, ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఏఐడిఎంకే ఒక 10.5% ఇంటర్నల్ 1 yearకి కోటా పెట్టారు, కానీ అది సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. సో దానికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. 1 year సెంట్రల్ నార్త్ పవర్ఫుల్ ఉంటే గౌండర్ అని ఇంకో కమ్యూనిటీ ఉన్నారు. వాళ్ళు వెస్ట్రన్ తమిళనాడులో చాలా పాపులర్, చాలా పవర్ఫుల్ ఉంటారు వాళ్ళు. పర్టికులర్లీ కోయంబత్తూర్, ఈరోడ్, సేలం డిస్ట్రిక్ట్లో చాలా వాళ్ళ కమ్యూనిటీకి పవర్ ఉందన్నమాట. సో దీంట్లో ఏఐడిఎంకే చీఫ్ ఇప్పుడున్న ప్రాస్పెక్టివ్ సీఎం క్యాండిడేట్ ఎడప్పాడి పళనిస్వామి, ఆయన ఆ కమ్యూనిటీకి అన్నమాట. అది కాకుండా 2-3 మినిస్టర్స్ కూడా ఉన్నారు. వేలుమణి ఒకరు ఉన్నారు, తిరుమగ ఉన్నారు, సెంగోటియన్, మేము చెప్పాను చూడండి, ఇప్పుడు టీవీకే వైపు వెళ్ళిన సెంగోటియన్ ఇస్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ. సో ఆయన ఓట్ స్ప్లిట్ చేస్తారు అక్కడ అన్నమాట చాలా మటుకు. విజయ్ వైపు 12% మనం మాట్లాడుతుంది, అక్కడ బహుశా అక్కడికి వెళ్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రీజన్ 2021 ఎలక్షన్లో ఏఐడిఎంకే తోడు నిలబడిన రీజన్ ఇది ఒకటి. సో అక్కడ ఆ కమ్యూనిటీ హెల్ప్తోనే వీళ్ళు గెలవగలరు, ఆ ఏరియాలో గెలిచారనమాట 1 year కమ్యూనిటీ వాళ్ళు. సదర్న్ తమిళనాడుకి వస్తున్నప్పుడు తేవర్ కమ్యూనిటీ పవర్ఫుల్ ఉంటారు, తేవర్ కమ్యూనిటీ ఉంటారు. వాళ్ళలో చాలా మటుకు రామనాథపురం కానీ, శివగంగా కానీ, విరుద్నగర్ ఈ ఏరియాస్లో, తేని, మధురై ఈ ఏరియాస్లో వాళ్ళు పవర్ఫుల్ ఉన్నారన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు సౌత్కి వస్తే కూడా పన్నీర్సెల్వం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు చాలా మటుకు ఏఐడిఎంకే నుంచి. దాని తర్వాత శశికళ ఒక పార్టీ పెట్టింది ఇప్పుడు, దాని ఎన్ని ఓట్లు తీసుకెళ్తారు ఆమె ఎక్కువ ఉండదు, కానీ కొన్ని ఓట్లు పోతాయి, కొంచెం పోతాయి అనమాట. సో దళిత్ కానీ చాలా మటుకు వీళ్ళ దీంట్లో పవర్ఫుల్ కమ్యూనిటీ ఒకటి. ఎస్పెషలీ వాళ్ళు ఒక 15 నుంచి 34% ఉన్న కన్యాకుమారి లాంటి డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు పవర్ఫుల్గా ఉంటారు. వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ ఓట్లు ఎక్కడైనా వెళ్ళొచ్చు చెప్పలేము. డిఎంకే కానీ వాళ్ళ దాంట్లో వీసీకే అని చెప్పి ఒక అలయన్స్ పార్ట్నర్ ఉన్నాడు, తిరువల్మన్న, ఆయన పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి. ఆయనకే ఇది వస్తుంది, ఈ ఓట్లను దళిత్ ఓట్లు అక్కడే స్ప్లిట్ అవుతుంది అన్నమాట. ఇదంతా చూసినప్పుడు ఈ ఎంటైర్ తమిళనాడు జరగబోయే పాలిటిక్స్లో కమ్యూనిటీ వైజ్ మీకు చిన్నగా ఎగ్జాంపుల్ ఇచ్చాను, చెప్పకపోతే పెద్ద స్టోరీ అది, కానీ ఇదొక స్నాప్ షాట్ ఇచ్చాను మీకు. కమ్యూనిటీ తేవర్ కానీ, గౌండర్ కానీ, మిగతా కమ్యూనిటీస్ కానీ, దళిత్స్ కానీ ఎట్లా ఇంపాక్ట్ చేస్తారు ఓటింగ్, దీని మీద చాలా మటుకు తమిళనాడులో క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సురేష్ గారు, ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది విజయ్ ఎవరు ఓట్లు చీలుస్తాడు,
అనేది. డీఎంకే అధికారంలో ఉన్న డీఎంకే ఓట్లు, అయితే డీఎంకేకి పడే దళిత్, క్రిస్టియన్, మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ విజయ్ ఎంత పర్సెంటేజ్ చీలుస్తాడనేది ఉంది. అయితే రెండో వర్షన్ ఒకటి వినిపిస్తుంది ఏంటంటే డీఎంకేకి వ్యతిరేకంగా ఉన్న యాంటీ గవర్నమెంట్, యాంటీ ఇంకంబెన్సీ ఏదైతే ఉందో ఆ ఓట్లు విజయ్‌కి పడితే ఏఐఏడీఎంకేకి గట్టి దెబ్బ, డీఎంకేకి లాభం అనే ఒక వెర్షన్ ఉంది. ఒక నేరేటివ్. ఏమంటారు మీరు? ఇది చాలా కాంప్లికేటెడ్ ఆన్సర్ ఇది. ఎందుకంటే క్వెషన్ కూడా కాంప్లికేటెడ్, ఆన్సర్ కూడా కాంప్లికేటెడ్ ఉంటుంది. యాంటీ ఇంకంబెన్సీ ఓటు యాంటీ చీలిపోతే. ఇన్కంబెన్సీ ఓట్ వెళ్ళాలంటే ఏఐఏడీఎంకేకి ఏడీఎంకే పడాల్సిన వెళ్తుంది ఓటు. అది. హ్మ్. ఎందుకంటే అది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు విజయ్ గెలవరు. హ్మ్. ఇప్పుడు మీరు ఒక ఓటర్ ఉంటే మీరేం ఆలోచిస్తారు? నాకు డీఎంకే వ్యతిరేకంగా ఉంది, నాకు ఏ ఓటర్ అయినా వ్యతిరేకత తను ఓటేసేవాళ్ళు అధికారంలోకి రావాలి, రావాలని గెలవాలి చూస్తారు, అనేది గెలవాలని అనుకుంటారు. చూస్తారు. విజయ్ గెలవడు. హ్మ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ బెస్ట్ బెట్ ఏఐడిఎంకే వాళ్ళకి వేస్తారనమాట. హ్మ్. సో విజయ్ బహుశా ఆయన ఈ ఎలక్షన్లో ఆయనకు తెలిసిపోతుంది దట్ ఒక ఎలక్షన్తో గెలవలేరు, స్టార్ పవర్తోని మీరు ఎక్కువ ఓట్లు తీసుకోలేరు, మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకటో రెండో టర్మ్స్ వెయిట్ చేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాతనే మీ బిల్డప్ ఉంటుంది మీకు. అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ సెకండ్ టర్మ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఎగ్జాక్ట్లీ. సో దాంతోపాటు మీరు ఇంకొక పెద్ద పార్టీతో టైఅప్ చేయాల్సి వస్తుంది. హ్మ్. అంటే మీ సీట్లు తగ్గించుకోవాల్సి వస్తుంది మీకు. అంటే మొన్న ఏఐఏడీఎంకే ఆఫర్ కూడా ఇచ్చింది. దాదాపు 85 స్థానాలు ఇచ్చింది అనేది కూడా మనకు న్యూస్ వచ్చింది. కరెక్ట్. అంటే ఆ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏఐఏడీఎంకే తోటి కూటమిలోకి వెళ్ళకపోవడం వల్ల ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ డెఫినెట్గా వాళ్ళు ఇచ్చారు, మనకు తెలియదు అది నిజంగా ఇచ్చారో లేదా, వచ్చింది ఒకటి. న్యూస్లో వచ్చింది అంతే. కానీ 80 సీట్స్ అంటే చాలా పెద్ద నెంబర్ అది. హ్మ్. నేను చెప్పాను చూడండి, మీరు అన్ని సీట్లు పోటీ చేయక్కర్లేదు, మీరు స్ట్రాంగ్ పాయింట్స్ తీసుకొని మీరు చెప్పండి మాకు 50 సీట్లు 60 సీట్లు 70 సీట్లు కావాలంటే వాళ్ళు ఇస్తారు మీకు. ఏపీలో మనం చూసాం జనసేన 100% స్ట్రైక్ రేట్. 21 అవుట్ ఆఫ్ 21 కొట్టారు కదా, అది కదా. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. సో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ టైం ఏం చేస్తారు? ఆ సీట్లు పెంచుతారు, 21 నుంచి 40కి వెళ్తారు జనసేన. ఈసారి 40 చూద్దాం మనం అని చెప్పేసి 40లో 40 కొట్టచ్చా? డీలిమిటేషన్ అవుతుంది, నియోజకవర్గాలు కూడా అది కూడా పెరగచ్చు. అది కూడా ఇది జరుగుతుంది డెఫినెట్గా. కానీ మీరు పాలిటిక్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం మనం ఇప్పుడు. కానీ విజయ్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వర్షన్ 1 అవుతుంది ఆయనకి అంత పవర్ లేదు, అంత స్టార్ పవర్ లేదు. సార్ మనం గుర్తుపెట్టుకోవాలి, పవన్ గారు ఎంజీఆర్, జయలలిత లాంటి స్టార్ పవర్ ఉన్న వాళ్ళు చాలామంది పోటీ చేసి గెలిచిన చోట తమిళనాడులో ఓడిపోయింది కూడా అక్కడే. ఓకే, సో వాళ్ళ స్టార్ పవర్ కంపేర్ చేస్తే విజయ్కి అంత పవర్ లేదు. ఓకే, ఇప్పుడు మీరు రేపు చెప్పొచ్చు తమిళనాడులో మన అల్లు అర్జున్ లాంటి వాళ్ళు తెలంగాణలో పోటీ చేస్తే ఎలక్షన్ గెలుస్తారా, ఎవరు ఆంధ్ర వైపు పోటీ చేస్తే ఎలక్షన్ గెలుస్తారా? స్టార్ పవర్ ఒకటి, మిమ్మల్ని చూడడానికి 5 లక్షల మంది వస్తారు, మీరు ఆ ఓట్లు ఎట్లా కన్వర్ట్ చేస్తారు? మీకు బూత్ లెవెల్ వర్కర్స్ ఉన్నారా? ఈ వచ్చిన 5 లక్షల మంది ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? వాళ్ళు మీ వర్కర్స్తో కనెక్ట్ అవుతున్నారా? అది మీ మెంబర్సా? మీకు తెలియదు. వాళ్ళు ఎక్కడ ఓటేస్తారు? మిమ్మల్ని చూడడానికి వచ్చేదో ఫిలిం స్టార్ వచ్చిన చలో మన అందరు కలిసి వెళ్దామని చెప్పి చూసిన అయిపోయిందా కథ, వెళ్తారు మళ్ళీ అదే ఏడీఎంకి డిఎంకే ఓటేస్తారు. మళ్ళీ ఇది జరగబోతుంది అన్నమాట తమిళనాడులో.